పార్టీ ఆవిర్భావ వేడుక మహానాడు అన్న పసుపు పండుగ అని పిలిచిన ఆ 3 రోజుల వేడుక మాత్రం తెలుగు తమిళులకు ఫెస్టివల్ లాంటిది. తమ సొంతింటి కార్యక్రమంగా ఫీల్ అవుతూ ఉంటారు టీడీపీ కార్యకర్తలు. అలాంటి మహానాడును ఈసారి సిక్కోలు వేదికగా ఉత్తరాంధ్ర దద్దరిల్లిపోయేలా నిర్వహించాలనుకున్నారు. స్థలం ఫిక్స్ అయింది. ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడమే లేట్ అన్నట్లుగా నడిచింది కథ. కట్ చేస్తే ఓవర్ టు నెల్లూరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. మహానాడు వేదిక సిక్కోలు నుంచి నెల్లూరుకు మారింది. అందుకేనా? శ్రీకాకుళం టీడీపీ క్యాడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? నెల్లూరులో స్పీడ్ అందుకున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లు. మొదట సిక్కోలులో పసుపు పండగ కోసం స్థలం పరిశీలన. లాస్ట్ మూమెంట్లో మహానాడు వేదిక నెల్లూరుకు చేంజ్. సిక్కోలు నుంచి మహానాడు వేదిక మారడానికి రీజన్ అదేనా? పార్టీ పండుగపై సిక్కోలు తమ్ముళ్లు ఉత్సాహం చూపలేదా? పసుపు పండగ అంటే ఆ పార్టీ నేతలందరికీ ఇంటి పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మహానాడు జరిపినా తమ సొంత ఇంటి కార్యక్రమంగానే భావిస్తూ ఉంటారు టీడీపీ క్యాడర్. అలాంటి పసుపు పండగ జరిపే అవకాశం ఈసారి మొదట సిక్కోలు గడప తొక్కింది. రాక జిల్లాకు ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి మహానాడును నెల్లూరుకు ఎందుకు తరలించారు అంటూ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారట. అయితే పసుపు పండుగ నెల్లూరుకు షిఫ్ట్ కావడం వెనుక సిక్కోలు టీడీపీలో ఇంటర్నల్ గా పెద్ద కథే నడిచిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే జిల్లా శ్రీకాకుళం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా నేతలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఆ పార్టీ అధినేతలు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లా ఇది. స్వయంగా ఎన్టీఆర్ఏ శ్రీకాకుళం జిల్లా నుంచి బరిలోకి దిగి గెలిచారు అంటూ తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా సిక్కోలు వాసులు టీడీపీకి బ్రహ్మరథం పట్టడంతో క్లీన్ స్వీప్ చేశారు. దీంతో టీడీపీ అధినేత కూడా కింజారపు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రివర్గంలో, రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఇక క్యాడర్తో సమావేశంలో భాగంగా జిల్లాలో ఈ సంవత్సరం టీడీపీ పసుపు పండుగ మహానాడు సిక్కోలులోనే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలోనే టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు చేయాలంటూ లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పెద్దలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో సహా టీడీపీ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. మహానాడుకు అనువైన స్థలం కోసం జల్లెడ పట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమవరంతో పాటు శ్రీకాకుళం పట్టణంలోని చాపురం, పాత్రుని వలస వంటి ప్రాంతాల్లో పర్యటించి అనువైన స్థలాలు ఎంపిక చేశారు. వాస్తు సిద్ధాంతులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పనులు షురూ చెయ్యండని అధిష్టానం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. జిల్లాలో మహానాడు జరుగుతుందంటూ తెలుగు తమ్ముళ్లు సైతం ఖుష్ అయ్యారు. సీన్ కట్ చేస్తే క్లైమాక్స్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మహానాడు వేదిక శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరుకు మారిపోయింది. దీంతో సిక్కోలు టీడీపీ క్యాడర్ అంతా షాక్ అయిపోయిన పరిస్థితి. మహానాడు వేదిక మార్పునకు సిక్కోలు టీడీపీ నేతల తీరే కారణం అన్న చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఉందని, ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించే ప్లాన్ ఉండడంతోనే మహానాడు వేదికను మార్చినట్లు పైకి చెబుతూ వస్తున్నారు నేతలు. కానీ అసలు కారణం వేరే ఉందంటూ గుసగుసలు మొదలయ్యాయి. మహానాడు నిర్వహణ ఏర్పాట్ల కోసం ఇనిషియేషన్ తీసుకోవాల్సిన సిక్కోలు టీడీపీ ముఖ్య నేతలు అధిష్టానం ఆశించినంత ఉత్సాహం చూపించలేదట. పసుపు పండుగ అంటే దాదాపు 20 రోజులు అక్కడే మకాం వెయ్యాలి. అతిథులకు వసతి ఏర్పాట్లు, పసందైన వంటకాలు వడ్డించడం వంటివి చాలా రిస్క్. ఈ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి మహానాడు నిర్వహణకు అరేంజ్మెంట్స్ చేసేందుకు కీలక నేతలెవ్వరూ ముందుకు రాలేదు అన్నది ఇన్సైడ్ టాక్. ఏదో లోకేష్ నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి స్థల పరిశీలన అంటూ హడావిడి చేశారే తప్ప లీడర్లలో సీరియస్నెస్ కనిపించలేదట. దీంతో శ్రీకాకుళం నేతలను నమ్ముకుంటే సీన్ సితారైపోతుందని భావించిన పార్టీ పెద్దలు వెంటనే మహానాడు వేదికను మార్చేశారట. పసుపు పండుగ నిర్వహణకు ఆసక్తిగా ఉన్న సింహపురి నేతలు మహానాడు బాధ్యతలను భుజాన వేసుకున్నారట.
ఇప్పటికే ఏర్పాట్లకు శంకుస్థాపన చేసి పనులను స్పీడప్ చేశారు. అయితే రాక అవకాశం దక్కితే మహానాడు వేదిక మరో చోటుకు తరలిపోయేలా చేశారంటూ శ్రీకాకుళం టీడీపీ క్యాడర్ తమ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత జిల్లాలో మహానాడు వేడుక జరుగుతుందని సంబరపడితే ఆ ఆనందం ఎంతసేపు మిగలలేదంటూ నిరుత్సాహపడిపోయారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పదవులు వెలగబెట్టిన అనుభవం ఉన్న నేతలు మహానాడును నిర్వహించలేకపోయారా అంటూ పెదవి విరుస్తున్నారట.